ఇక రేవంత్ రాజ్యంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగరాయి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బీసీ ఉమెన్ రిజర్వేషన్ కేటాయించారు. అయితే ఏ రిజర్వేషన్ అయినా నేనే పోటీలో ఉంటా అన్నట్టుగా ఒక ఎస్సీ అభ్యర్థి బీసీ రిజర్వేషన్లో నామినేషన్ వేయడాన్ని తొగరాయి గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. ఇక అధికార దాహం ప్రజాప్రతినిధుల అండతోనే చిలుక శ్రవంతి బీసీ రిజర్వేషన్తో పోటీ చేస్తోంది. ఇక బీసీ సర్పంచ్ అభ్యర్థులు గుండెమురళి, తొగర్రాయి మాజీ ఎంపీటీసీ చంద్రమౌళిలు ఆరోపించారు. దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడని వెంటనే చిలుక శ్రవంతి బీసీ ధృవీకరణ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మా తొగరాయి గ్రామం నుంచి ఏదైతే ఉందో మా తొగరాయి గ్రామం బీసీ మహిళలకు రిజర్వేషన్ కావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్ లో. అయితే ఆ తొగరాయి గ్రామంలో సర్పంచ్ మహిళలే కాకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈ రోజు నేను బీసీకి కన్వర్ట్ అయినా నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా అని చెప్పి బీసీ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని మా బీసీ మహిళల లోపల నామినేషన్ వేయడం జరిగింది. ఏదైతే ఉందో ఈ బీసీ మహిళ రిజర్వేషన్ నుంచి తొగరాయి గ్రామ సర్పంచ్ నుంచి తొలగించాలని చెప్పి, అదేవిధంగా న్యాయమైనటువంటి మా హిందూ మహిళలకు న్యాయం జరగాలి, సర్పంచ్కి ఎన్నిక కావాలని చెప్పి నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాను.